రేణుకా చౌదరి కమరావతి అన్నదని దాని కమ్మ రాజధాని అనే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఆ విపక్ష పార్టీలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని అమరావతి మీద కావాల్సినంత విషం కక్కేటువంటి ప్రచారం చేపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చులకం చేశారు. మీకు ఐకమత్యం లేదు, మీ రాష్ట్రంలో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడారనే ఉద్దేశం వచ్చిందన్నమాట. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఎన్నో బాధలు అనుభవించారు రైతులు, అమరావతి రైతులు. ప్రజల్ని 10 మందిని బతికిచ్చే కులం అన్నమాట అది. ఆ కులంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నా వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళారనమాట. అది ఎందుకంటే సొసైటీలో మిగతా కులాలకి కొంచెం ఈర్ష్య కలుగుద్ది అనమాట. ఎవరిని కమ్మవారు ఎప్పుడు హాని చేయలే, కావాలని కమరావతి అని చెప్పి బ్యాడ్ ప్రాపగాండా చేసి మిగతా కులాలను రెచ్చగొట్టి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుని 2019లో అన్ని కులాలు సమానమే, రాజకీయంగా అందరూ ఒకటి. కమ్మవారిని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు 10 మందికి 10 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు చేస్తారు. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. రాజధాని అమరావతికి చట్టబద్ధత వస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి విపక్షాలు. అది అమరావతి కాదు కమరావతి అని గతంలో చేసిన ప్రచారాన్ని ఇవాళ ఎవరో పార్లమెంట్లో మాట్లాడారని, రేణుకా చౌదరి కమరావతి అన్నదని దాని కమ్మ రాజధాని అనే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఆ విపక్ష పార్టీలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని అమరావతి మీద కావాల్సినంత విషం కక్కేటువంటి ప్రచారం చేపడుతున్నారు. దీనికి సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు, పండగ చేసుకుంటున్నారు గత 4 రోజుల నుంచి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చట్టబద్ధంగా పార్లమెంట్లో పాస్ చేశారు. అది ఇవాళ రాష్ట్రపతి దగ్గర సంతకం అయిన తర్వాత గెజెట్ ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ సందర్భంగా పండగ వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్ దాంట్లో కానీ ఒక్క పార్టీ, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధతకి ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి అన్నమాట. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీయే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. భారతదేశంలో చులకనైపోయారు మిగతా పార్టీల దగ్గర. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చులకం చేశారు. మీకు ఐకమత్యం లేదు, మీ రాష్ట్రంలో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడారనే ఉద్దేశం వచ్చిందనమాట. ఏది ఏమైనా అమరావతిని ఎవరు ఇంచు కూడా కదిలించలేరని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంచు కూడా ఇప్పుడు అమరావతి రాజధాని కదిలించలేరన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఎన్నో బాధలు అనుభవించారు రైతులు, అమరావతి రైతులు. 2024 కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన వెంటనే వాళ్ళకి హాయిగా నిద్రపోయారు. నిన్న మళ్ళీ అమరావతి రాజధానిగా చట్టబద్ధత వచ్చిన సందర్భంగా రాత్రి రిలీఫ్గా ఫీల్ అయ్యి ఎంతో సంతోషంగా ఉన్నారనమాట. వాళ్ళు ఆనంద బాష్పాలు రాల్చారు. 200 మంది మానసిక వేదన తట్టుకోలేక చనిపోయారు. ఎన్నో త్యాగాలు చేశారు. కొంతమంది గర్భిణీ స్త్రీలను తన్నారు, రకరకాలుగా ఈడ్చుకున్నారు. రోడ్ల మీద కూడా వాళ్ళు భోజనాలు చేయనివ్వాల, వాళ్ళకి వాష్రూమ్స్ కూడా అందుబాటులో లేకుండా చేశారు పాదయాత్రలో. రకరకాల నానా హింసలు, ఎస్సీ కేసులు, ఎస్సీ వాళ్ళ మీదే ఎస్సీ కేసులు పెట్టించారు. నానా దౌర్భాగ్యం, నానా హింసలు, దుర్మార్గం, అరాచకం అంతా అమరావతి రైతుల మీదే చేశారు. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి అమరావతి రైతులను పిలిచి మీ సమస్య ఏంటని అడగల. వాళ్ళకి పరదాలు కట్టుకుని వెళ్ళి ఆయన సెక్రటరియట్కి వెళ్ళాడు, అసెంబ్లీకి వెళ్ళాడు. కానీ ఒక్క మనిషిని కూడా పిలిచి మీ సమస్య ఏంటి, మీకు ఏం కావాలి అని అడగాల్సిన బాధ్యత అప్పుడు ముఖ్యమంత్రికి ఉంది. ఆయన ఎప్పుడు వాళ్ళని గాలికి వదిలేశాడు అనమాట. అదే సందర్భంగా ఎందుకంటే ఇంత చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఇవాళ ఏంటంటే సంతోషంగా ఉన్నాం కాబట్టి మనందరం ఆ బాధలన్నీ మర్చిపోయారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మట్టి, భారతదేశంలో ఉన్న మట్టి, భారతదేశంలో ఉన్న అన్ని నదుల యొక్క నీళ్లు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు మొదటిసారి శంకుస్థాపన చేసినప్పుడు. దాని యొక్క శక్తి ఇవాళ నిరూపణ అయిందనమాట. ఆ శక్తి వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించబడింది అనమాట. ఎవ్వరూ దాన్ని కదిలించలేరు. ఎందుకంటే విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో న్యూ క్యాపిటల్ అనే వర్డ్ బదులు అమరావతి అనే క్యాపిటల్ రాసుకొచ్చారు. కాబట్టి దాన్ని సామాన్యంగా ఎవరు తీయలేరు. ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు ఉండకపోవచ్చు. స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉండొచ్చు. ఆ చట్టబద్ధతని చాలా అంశాలు కలిసి రావాలి. కాబట్టి సామాన్యంగా సాధ్యాసాధ్యాలు జరగవు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీ ఉంది, ప్రజల మన్నన పొందుతుంది. కాబట్టి నియర్ ఫ్యూచర్లో ఏ పార్టీ కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. కాబట్టి 10-15 సంవత్సరాల్లో అమరావతి కూడా బ్రహ్మాండమైన ప్రపంచ స్థాయి నగరం సందర్భంలో మళ్ళీ కమరావతి అనే ప్రచారం అది దానికే వస్తున్నానండి. ఎందుకంటే యాక్చువల్గా 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజధానికి ఒక స్థలం నిర్ణయించాల్సి వచ్చింది. అప్పుడు అమరావతి అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో అమరావతిని నిర్ణయించుదాము అని చెప్పి అసెంబ్లీ పెడితే, అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి, నాకు అమరావతికి నేను సమర్థిస్తాను, ఇది గుంటూరు విజయవాడ మధ్యలో ఉంది, 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు తీసుకున్నా మంచిదే, అది చాలదు మనకి అని కూడా ఆయన మద్దతు తెలిపాడు అమరావతికి. తెలిపిన సందర్భంగానే ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 29 గ్రామాల నుంచి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు 2 నెలల్లోనే ఇచ్చారనమాట. ఇప్పుడు ఎవరినైనా సరే ఒక్క ఎకరం ల్యాండ్ పూలింగ్ మీద తీసుకురమ్మనంటే చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరినైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆయన మీద ఉన్న నమ్మకము, ఆయనకున్న సమర్థత, ఆయనకున్న విజను, ఆయన సక్సెస్ఫుల్గా సైబరాబాద్ నిర్మించాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో రైతులందరూ ఇచ్చారనమాట. అది ఏం చేశారు ఆ సందర్భంలో, ఎక్కువ మంది కమ్మారు ఇక్కడ కొనుక్కున్నారు అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగాండా చేశారు. ఎందుకంటే కమ్మవారు కమ్యూనిటీ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. గుంటూరు, కృష్ణా, ప్రకాశం కాక అతి తక్కువగా చిత్తూరు, అనంతపూర్లో ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కొంచెం ఉంది. అసలు శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలులో అయితే నిల్ ఆల్మోస్ట్. కాబట్టి కమ్మ కమ్యూనిటీ తక్కువ ఉంది. వీళ్ళు చాలా పదవులు అనుభవిస్తున్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి మన పరిపాలిస్తారా? దట్టు కమ్మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువ. వ్యవసాయదారులు కష్టపడే తత్వం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని పైకొచ్చి పరిశ్రమలు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. వ్యవసాయం కూడా భారతదేశంలో ఎక్కడ వనరులు ఉంటే అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసి ప్రజల్ని 10 మందిని బతికించే కులం అన్నమాట అది. ఆ కులంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నా వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళారనమాట. అది ఎందుకంటే సొసైటీలో మిగతా కులాలకి కొంచెం ఈర్ష్య కలుగుద్ది అనమాట. వీళ్ళు కనుక ఇంత టాప్ పొజిషన్లో ఉన్నారేంటి, ఇంత తక్కువ పర్సంటేజీ అని ఒక్కొక్క జీన్స్ అలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే హార్డ్ వర్క్. ఇది 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకుని వాళ్ళు చదివించుకుంటారు పిల్లల్ని. చదివించుకుంటారు, డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇంజనీర్ అవుతాడు. ఈ ఐటీ యుగం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట కొన్ని లక్షల మంది ఐటీ సెక్టర్లో సెటిల్ అయ్యారు, స్టార్టప్స్ పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యారు. అంత చరిత్ర ఉంది కమ్మవారికి. ఎవరిని కమ్మవారు ఎప్పుడు హాని చేయలే. 10 మందికి సహాయపడారు. రైతు అంటేనే 10 మందికి సహాయపడారు. వ్యవసాయ ఆధారితగా ఉండే రైతులే కమ్మారనమాట. అలాంటి వాళ్ళు అన్ని రంగాల్లోనూ చేశారు. చివరికి ఒక అసూయ కలిగిందనమాట. దట్టు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాన్నగారు 2004 టైంలోనే క్యాస్ట్ వైజ్గా స్ప్లిట్ చేశాడు రాష్ట్రాన్ని. అప్పటి నుంచే కమ్మవారి మీద వ్యతిరేకత బిగినైందనమాట. ఆ వ్యతిరేకత క్యాష్ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు కమ్మారు అయిపోయారు, ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. సో ఈయనకి చాలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ కమ్యూనిటీని మనం అధికారం నుంచి దించాలంటే దీన్ని కమరావతి అనాలని చెప్పి కమరావతి అనే ఒక బ్యాడ్ ప్రాపగాండా చేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని కమరావతి, భ్రమరావతి, ఇక్కడ అందరూ కమ్మారే కొనుక్కున్నారు. 29 గ్రామాలు ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ కమ్మ చాలా తక్కువ అక్కడ. మిగతా క్యాస్టులన్నీ, అన్ని క్యాస్టుల సముదాయమే అమరావతి. కావాలని కమరావతి అని చెప్పి బ్యాడ్ ప్రాపగాండా చేసి మిగతా కులాలని రెచ్చగొట్టి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుని 2019లో తెలుగుదేశం పార్టీని ఓడించగలిగారనమాట. అది కమరావతి కొన్న స్టోరీ. అది ఆ సమయంలో రేణుకా చౌదరి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆవిడ తెలుగుదేశంలో ఉంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కు మారింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ రాజ్యసభలో మెంబరు. ఆవిడ కొన్ని మీటింగ్స్లో అప్పుడు ఇంత రెచ్చగొడుతుంటే కులం అంతా కాముగా ఉంది. కమ్మారు ఎవరు దాని గురించి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. కమ్మారి గురించి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా హింసలు పెట్టాడు మీ అందరికీ తెలుసు. కమ్మ జాతిని, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టారు. ఈవెన్ ఐఏఎస్ రమేష్ కుమార్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు అందరిని చూశారు. ఈవెన్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే అది కమ్మ వ్యాక్సిన్ అని, దానికి కూడా కమ్మ వ్యాక్సిన్ అని పేరు పెట్టారు. అది ప్రతి దానికి క్యాస్ట్ రంగు పులివాడు అనమాట. ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అలా క్యాస్ట్ గురించి మాట్లాడటం అనేది తప్పు అనేది ప్రజలందరూ గ్రహించారు 2019-24 మధ్యలో. ఆ టైంలోనే రేణుకా చౌదరి గారికి బాగా అభిమానం, కమ్మవారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు కాబట్టి ఆవిడ కొన్ని మీటింగ్స్లో తట్టుకోలేకపోయింది. కమరావతి అయితే అమరావతి అన్నారు, మీరు పేరు అమరావతి పిలవండి కమరావతి అన్నారు ఆ మీటింగ్స్లో. ఆ పాత మీటింగ్స్ గమనించండి ఎప్పుడైనా 2019-2024 మధ్యలో మీటింగ్స్లో కొన్ని మీటింగ్స్లో ఆవిడ అంది. ఆవిడికి ఆవేశం వచ్చింది, ఎమోషన్ వచ్చింది, ఆత్మగౌరవం వచ్చింది. మా కులాన్ని పెట్టి ఎందుకు పిలవాలి, కులం ఏం తప్పు చేసింది,
అక్కడ కులమేనా ఉంది? అమరావతిలో ఉంది కమ్మ కులమేనా? మీ దగ్గర డేటా ఉంది కదా, 2019, 2024 మధ్యలో ల్యాండ్సే ఎవరెవరియో డేటా ఉంటుంది కదా, డేటా తీసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు కదా. అది నిజం కాదు. నిజం కాని దాన్ని తీసుకొచ్చి పయ్యావుల కేశవ్ గారిని కూడా అన్నారు. పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక అరెకరం కొనుక్కున్నాను అన్నాడు ఆయన. అలా ప్రతిదీ ఎక్కడ చూసినా కమ్మవారి మీదే ఆయనకి. కమ్మవారు అంటేనే ద్వేషం పెట్టి ప్రజల్లో కూడా ద్వేషం క్రియేట్ చేసి, చూడండి వీళ్ళు ఎటు చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు, అన్నీ వాళ్ళయే, ఈ పరిశ్రమ వాళ్ళదే, సినిమా రంగం వాళ్ళదే, ఈ డాక్టర్స్ ఈ ఊళ్ళో వాళ్ళదే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే. ఒకసారి ఏమన్నారు, ఈ యూనివర్సిటీస్ అన్నీ ఎవరైనా అడిగాడంట కృష్ణా గుంటూరు జిల్లాలో. సిద్ధార్థ అకాడమీ అంటే అది యూనివర్సిటీ అయిపోయింది, ఆ విజ్ఞాన యూనివర్సిటీ అయిపోయింది, కేఎల్సి యూనివర్సిటీ అయిపోయింది, తెనాలి విఎస్ఆర్ కాలేజీ కమ్మారిది, ఉయ్యూరు కాలేజీ కమ్మారిది, ఈ నగరం కాలేజీ కమ్మారిది, గుంటూరు జేకేసి కాలేజీ కమ్మారిది. ఏ ఊరు చూసినా కమ్మారు కాలేజీలు, కమ్మారు స్కూల్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇంత నేను క్యాస్ట్ గురించి బూస్టప్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలు ఎందుకు విద్యావంతులయ్యారంటే ఆయా ఊళ్ళలో ఉన్న కమ్మ రైతులు వాళ్ళు తలాక డొనేషన్స్ ఇచ్చి స్కూల్స్ కాలేజీలు స్థాపించారు. అందుకనే విద్యావంతులయ్యారు వాళ్ళు. మిగతా జిల్లాల్లో ఎవరు డొనేషన్స్ ఇచ్చి స్కూల్స్ పెట్టారు? మీరు చూడండి, తెలంగాణలో గవర్నమెంట్ ఇది తప్పితే ప్రైవేట్ ఉండవు. అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో స్కూల్స్ అన్నీ స్థాపించేది కమ్మారే. ఒక విద్యను ఒక కమ్మారికనే పెట్టలాయి. ఆ కాలేజీలో అన్ని కులాల వాళ్ళకి సదుపాయాలు కల్పించారు. ఒక విద్య జరిగితే ఒక విద్యావంతుడైతే భారతదేశానికి ఉపయోగపడతాడు ఏ ప్రజలైన ఉద్దేశంతోనే వాళ్ళ క్యాచ్ ఫీలింగ్ గురించి పెట్టాల. 10 మందికి విద్యని దానం చేయాలనే ఉద్దేశంతో పెట్టారనమాట. అందుకనే ఇన్ని ఇన్స్టిట్యూట్సా, అన్ని కమ్మారియనా అని అప్పుడు ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ మీద కొన్ని రూల్స్ పెట్టి, రెగ్యులేషన్స్ పెట్టి చాలా బాధించాడు కాలేజెస్ని, స్కూల్స్ని. ఆ విధంగా కమ్మారిని రకరకాలుగా బాధించి అమరావతి అనే వర్డ్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడి రాష్ట్రం అంతా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు కమ్మారు అని చెప్పి కమ్మారిని కమ్మ లీడర్స్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మ లీడర్స్తో బూతులు తిట్టించాడు అనమాట. దారుణాతి దారుణమైన బూతులు తిట్టించారు. అసెంబ్లీలో కూడా ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే సందర్భంగా నిన్న చాలా ఆనందకరమైన జనం పార్లమెంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పర్టికులర్గా తెలుగు వారందరూ, పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి గారు, ఆవిడకి ఎమోషన్స్ ఉంటాయి. మరి ఆవిడ ఎంతో బాధపడింది. కమ్మారిని నానా రకాలుగా హింస పెట్టినప్పుడు రేణుకా చౌదరి, ఆవిడ పేరులోనే చౌదరి ఉంది, ఆవిడకి ఎంత బాధపడి ఉంటుంది. చక్కటి ఆనందమైన సమయం, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్లో పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అనే ఎమోషన్ మాట్లాడింది. ఆ రోజు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు ఇవాళ పిలవండి, మీకు ధైర్యం ఉంటే కమరావతి అని పిలవండి అని ఆ రోజు అంది. ఇవాళ కమరావతిని పిలవటము ఏదో తప్పు చేసిందని మాట్లాడటం కాదు. ఎందుకంటే అంత హ్యూమిలియేషన్కి గురి అయ్యింది కమ్మజాతి. కాబట్టి ఇవాళ కమ్మజాతి గురించి ఆవిడేదో మాట్లాడింది, అహంకారపూరితంగా మాట్లాడిందని కొంతమంది మాట్లాడుతున్నారు, ట్రోల్ అవుతుంది. కానీ ఆవిడ మాట్లాడింది సమంజసంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఆవిడ చెప్పింది, ఒకనాడు నేను వాళ్ళు కమరావతి అంటున్నారు కాబట్టి ధైర్యం ఉంటే పిలవండి కమరావతి అన్నాను. అదే సందర్భం దాన్ని ఇవాళ ఆవిడ మళ్ళా నొక్కి వక్కాణించింది. ఏది అప్పుడు కాలంలో లాస్ట్ 5 yearsలో ఆవిడ ఏదో మీటింగ్స్లో మాట్లాడిన మాటని మళ్ళీ ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడింది అనమాట. అది ఎందుకంటే ఎంత హ్యూమిలియేషన్ గురించి, ఒక కులం గురించి ఒక మనిషిని మాట్లాడటమే ఉంది. అన్ని కులాలు సమానమే, రాజకీయంగా అందరూ ఒకటే. ప్రతి ఒక్క మనిషిని మనం గౌరవించాలి. ఒక కులంతో 4%తోనే కమ్మారు ముఖ్యమంత్రిగా చేయగలరా? అసలు అన్ని జిల్లాల్లో ఉన్నాయా? ఇన్ఫ్లుయెన్స్, కమ్మ జాతి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే ఒక 22-25 నియోజకవర్గాల్లో ఉంది. 175 నియోజకవర్గాల్లో కమ్మారు గెలవగలరా? అసలు కమ్మారే నా ఎమ్మెల్యేలు అందరూ కాదు కదా. ఎవరికి సమర్థత ఉందో, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఎవరు పరిపాలించగలరో, శాంతి భద్రతలు కాపాడగలరో ఆ నాయకుడిని ప్రజలు గుర్తించగలరో ఆ నాయకుడిని ఎన్నుకోగలరు. ఎన్టీ రామారావు గారు రాకముందు కమ్మ నాయకులు అందరూ మినిస్టర్స్ కృష్ణా గుంటూరు జిల్లాలో. కమ్మారు రూల్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు ఎవరు మాట్లాడలేదే కమ్మారు గురించి. వాడు కమ్మ జాతి అనేది అందరినీ కాపాడే జాతి. ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మానంద రెడ్డి గారు ఒకసారి ఏమన్నారు తెలుసా, కమ్మవారిని ఎంకరేజ్ చేయండి, వాళ్ళు 10 మందికి 10 రూపాయలు ఇస్తే ₹1,00,000 చేస్తారు అని ఒక డైలాగ్ కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పాడు ఆ విషయం. అవును, బ్రహ్మానంద రెడ్డి ఇలా చెప్పాడు. వాడు ఏదైనా అభివృద్ధి చేస్తారు, వాడు నాశనం చేసేవాడు ఇది కాదు, అది ఆ సామాజిక వర్గం అని చెప్పారని చెప్పాడు ఆయన.
10 మందికి రంగారెడ్డి గారని ఆ, 10 మందిని పోషించగలరు. అవును. ఎందుకంటే రైతు మనస్తత్వం, రైతులు ఎవరిని మోసం చేయరు. రైతులు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళ కష్టం మీదే పిల్లల్ని చదివించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇందుకేనా ద్వేషం అమరావతి అంటే? అవునండి. అమరావతి అంటే ఎందుకంటే అది కమరావతి, కమరావతి అన్నాడు కదా! అమరావతి చంద్రబాబు గారి నాయుడు యొక్క బ్రెయిన్ చైల్డ్ కదా! చంద్రబాబు నాయుడు గారే దాన్ని ఇనిషియేట్ చేశారు కదా! ఒకవేళ అమరావతి అంతా కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి పేరొస్తది. నేనింక రాజకీయంలో నన్ను రావడం కుదరదు. అందుకనే ఫస్ట్ నుంచే తుంచేయాలని 2019లో ఆ కమరావతి అనే వర్డ్ బాగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు 2019లో. మిగతా ఫ్యాక్టర్స్ వేరే విషయం. అట్లా క్యాస్ట్ ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళు కడప జిల్లా వాళ్ళు. కడప జిల్లాలో ఫ్యాక్షనిజం ఉంటుంది. ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఆ తండ్రి గాని, తాత గాని అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఇలాంటివి చేస్తారు. పాజిటివ్ వైబ్రేషన్ లేదు అతనిలో. ఇప్పుడు అమరావతి అనేది చట్టబద్ధత అయిపోయింది. ఇక దాని నిర్మాణం, దాని వ్యవహారాలు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎలా మిగులుతాయంటారు? చెయ్యకపోవటం అనే ప్రశ్న లేదండి. ప్రస్తుతానికే 56,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే ఆర్టీరియల్ రోడ్స్ అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతాయి. వాడు జగన్మోహన్ రెడ్డి అనేది అదే కదా! ఇంతవరకు రైతుకు ఒక్క ఫ్లాట్ ఇవ్వలేదు. రైతుల దగ్గర అయితే 39,000 ఎకరాలు, 32,000 ఎకరాలు తీసేసుకున్నాడు. ఈయనేమో వాళ్ళకి వీళ్ళకి పంపిణీ అది చేస్తున్నాడు. హాస్యాస్పదం ఆయన అంటాం. ఎందుకు ఎందుకంటే హాస్యాస్పదం అవుతుంది? ఎందుకంటే 5 సంవత్సరాల టైంని వృధా చేశాడు ఆయన. రైతులకు ఇప్పుడు ఆయన ఇవ్వబోయే టైంలో. చేశాడండి. ఇప్పుడు రైతుకి ఇవ్వాలి కదా మీరు ఫ్లాట్ ఇస్తున్నారు చేసి. ప్రిపరేషన్. చెప్తానండి నేను దాని గురించి చాలా దాని మీద నాకు పట్టు ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల టైంని అమరావతిని పాడుపెట్టారు. శ్మశానంలాగా తయారు చేశారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలంటే ఎంత నీట్‌గా ఉండాలి. ఆ ఏరియా అంతా జంగిల్ తయారు చేశారు. గవర్నమెంట్ వచ్చి రాగానే ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి 2 మంత్స్ పట్టింది. 37 crores అయింది. బోల్డ్ టెండర్స్ పిలిచినప్పుడు పాత టెండర్స్ అన్నీ క్యాన్సిల్ చేసి కొత్త టెండర్స్ వేయాలంటే బోల్డ్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ 6 months పట్టింది. ఇప్పుడు 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 20 నెలల్లో 1 year పోయింది అట్లా. ఈ ఒక్క జస్ట్ 8 monthsలో ఇప్పుడు మీరు అమరావతిలో చూడండి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎంత బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. బ్రహ్మాండంగా. అంటే సామాన్యంగా ఓన్లీ రోడ్లేసి ఫ్లాట్‌లు డివైడ్ చేసి ఇవ్వటం కాదండి. దానికి డక్టింగ్ సిస్టమ్ ఏది డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కేబుల్ కానీ ఇవన్నీ చేసే ఇస్తామనిగా మీరు అవును చెప్పింది. చేసిస్తున్నారండి. ఇప్పుడు రైతులు ఇంతవరకు మాకు ప్లాట్లు ఇవ్వట్లేదు, ఇచ్చే ప్లాట్లు కూడా ఇస్తానన్న చోట ఇవ్వట్లేదు అనే ఆందోళన ఒకటి బయలుదేరింది. 34,000 ఎకరాలు ఇచ్చారండి రైతులు. 29,000 మంది. ఆ 34,000 ఎకరాల్లో ఒక 1,400 ఎకరాల దగ్గర రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 32,000 ఎకరాల్లో ఏ ప్రాబ్లమ్స్ లేదు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నడుస్తున్నప్పుడు 34 ఎకరాలు ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నారు. ఆ సార్ట్అవుట్ చేయడానికే పెమసాని గారిని అక్కడ కమిటీలో వేశారు. ఆయన పర్సనల్గా తీసుకుని ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ సమస్యని డైరెక్ట్గా విని ఆ కమిటీని దాంతో పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు. తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తున్నాడు ఆయన అన్ని ప్రాబ్లమ్స్. 1 by 1 ఒక ఆయనకి 20 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చాడు యుగంధర్ అనే రైతు. ఆ రైతు సాల్వ్ అవ్వాలి ప్రాబ్లము. ఆయన చాలా తిరిగి సిఆర్డీ ఆఫీసు తిరిగితే చివరికి మొన్న పెమసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఆయన వాడు హ్యాపీగా ఉన్నాడు. అంటే 20 నెలలు పట్టింది కదా చేయడానికి. అంటే మరి ఇప్పుడు ఏమైందండి 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి దాన్ని ఒక సెట్ రైట్ చేసుకోవడానికి అనేది అదే. ఇంకా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా ఇది డిలే చేసుకుంటా ఇంకా సమస్యలు నేను చెప్పుకుంటూ పోతే రైతులు అంగీకరిస్తారా మీ చంద్రబాబు రైతులు అందరూ చాలా నమ్మకంగా సంతోషంగా ఉన్నారనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. వాళ్ళకి అక్కడ పరిస్థితులు తెలుసు. ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు చూస్తున్నారు. ప్రత్యక్షంగా దాని పక్కనే ఉన్నారు. కాబట్టి ఆయన ఒక డేట్స్ ఇచ్చేశాడు. రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి 2027, 28కి ఆయన ఇది మన టవర్స్. అదే చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చారు. అదే రకంగా రైతుల సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసి చేయాల్సినంత అభివృద్ధి చేస్తేనే దానికి ఒక సార్థకత ఉంటుందనేది మన పరిశీలన చేరింది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.